ఒకటి ఆ డైలాగ్ ఎలా ఉండాలంటే జనాలు మై మెరిచిపోయేలా ఉండాలి. వివిధ బలభరానత శాహాశిఖ తరువర విరాజితంబు రాజత తరు స్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ సవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘనం శంఖ నర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూపధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమార్యం బచ్చంత మనోహరంబు దినదన అనేక నూత్నారామ రంజిష్యామాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదవంబుగు నీ నిష్కుడంబు తక్కురులకు అద్భుత దర్శనీయంబుగుడ నిర్వివాదాంశము కాననే మయసభని సామాన్య జనుని మొదలు రాజకంఠీరుని పర్యంతం మేక గ్రీవముగా దీనిని గురించి వర్ణించుడా. ఓకే, సూపర్ చేశారు సార్, మామూలు లేదు.